ఓడలెక్కి సముద్రం మీద ప్రయాణం చేయువారు, మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయువారు యెహోవా కార్యములను, సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. సముద్రం దేవుని ప్రయోగశాల, మరుగు స్థానము నుండి తుఫాను వచ్చును. ఆయన దట్టమైన మేఘములను జలములతో నింపును. ఆయన వలన నడిపింపబడినదై నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద సంచారము చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తు అవి నెరవేర్చును. శిక్ష కొరకే గాని, తన భూలోకం కొరకే గాని, కృపచూపుటకై ఆయన ఆజ్ఞాపించినది యావత్తు అవి నెరవేర్చును. సముద్రముల మీద ఆయన తన ఉగ్రతను కుమ్మరించుచున్నాడు.